మీ పిల్లలకి ఆకలి అవ్వట్లేదని చెప్పి ఆకలి మందులు మీ డాక్టర్లను అడుగుతున్నారా? అసలు ఎంతవరకు సేఫ్, ఆకలి మందు ఎంతవరకు పనిచేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. అసలు ఆకలి సిరప్లు ఓపిక రాగానే మా పిల్లలకి ఆకలి అవ్వట్లేదు, ఆ రాయింపుకి కొంచెం మందు రాసివ్వండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. అంతెందుకు మనం పెట్టిన వీడియోస్ కింద కూడా మా పిల్లలకి ఆకలికి సిరప్ రాయండి, మీరు రాయట్లేదు అని కూడా కమెంట్స్ పెడుతున్నారు. అసలు ఆకలికి ఎందుకు సిరప్ రాయాలి, దానివల్ల యూజ్ ఉంటుందా లేదా? ఆ సిరప్స్ అండి మీరు అనుకున్నంత సేఫ్ కాదు, అంటే లాంగ్ రన్ లో మనం వాడకూడదు. ఆ వాడినంత కాలం కొంచెం ఆకలేస్తుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. దానివల్ల ఎక్సెసివ్ గా యూజ్ చేయటం వల్ల డ్రౌజీనెస్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఎందుకు ఆకలి వేయట్లేదు, దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళ గ్రోత్ అంత ఫాస్ట్ గా ఈ టైంలో ఉండకపోవచ్చు, సో డిమాండ్ తక్కువ ఉండొచ్చు. పాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఆకలి ఉండదు. సో మీరు ఎంత పాలు ఇస్తున్నారో అవన్నీ రెగ్యులేట్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు, చాక్లెట్ అయితే తింటున్నారు, మిగతాది ఆకలి తినట్లేదు, ఏముంది ఇంత చాక్లెట్ అంటారు. అంత చిన్న చాక్లెట్లు ఎంత షుగర్ ఉంటుంది, దానివల్ల అపటైట్ అనేది సప్రెస్ అయిపోతుంది. సో చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివన్నీ హై క్యాలరీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఇంకొకటి, ఐరన్ డెఫిషియన్సీ, వాటి వల్ల కూడా పిల్లలకి ఆకలి అనేది ఉండదు. సో బ్లడ్ పర్సెంటేజ్ ఇంప్రూవ్ అయితే వాళ్ళ అపటైట్ ఇంప్రూవ్ అవుతుంది. అండర్లయింగ్ కాస్ట్ తెలుసుకొని మీరు దాని ప్రకారం వాడాలి, కానీ ప్రతి దానికి అరాయింపు మందులు రాయించుకోవడం కరెక్ట్ కాదు.